ధాబా స్టైల్ ఎగ్ గ్రేవీ మసాలా మీరు కూడా చేయాలనుకుంటే డెఫినెట్గా ఈ రెసిపీ అయితే మీకోసమే. రెసిపీ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ వెర్షన్ ఆఫ్ ధాబా స్టైల్ ఎగ్ గ్రేవీ మసాలా అయితే మీరు ఇక్కడ చూస్తారు. ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ తీసుకొని ఆ ఎగ్స్ మునిగేదాకా వాటర్ పోసుకొని అందులో ఉప్పు వేసుకొని ఒక 20 నిమిషాల పాటు ఎగ్స్ అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలి. ప్లేట్లో కనిపించిన వెజిటబుల్స్ అన్నీ ఇలా చాప్ చేసేసుకోండి. చాప్ చేసుకున్న ఈ వెజిటబుల్స్ని పక్కకు పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని మసాలాలు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్లేట్లో చూపిస్తున్నట్టుగా ఒక స్టార్ అనాస, చిన్న చెక్క అండ్ 2 లవంగాలు అండ్ 3 ఇలాచీలు, కొంచెం సాజీరా ఇవి వేసుకోండి. ఆయిల్లో మసాలాలు బాగా ఫ్రై అయితే మంచిగా స్మెల్ వస్తుంది. ఆటోమేటిక్ స్మెల్ వచ్చే వరకు వెయిట్ చేసి బ్రౌన్ ఆనియన్స్ అంటే డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నారు, అలా కాకుండా ప్యాన్లోనే బ్రౌన్ వచ్చే వరకు సాటే చేసుకోండి. సో ఎప్పుడైతే ఆనియన్స్ బ్రౌన్ అయ్యాయో అప్పుడే టొమాటోస్ కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోండి. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఈ టొమాటోస్ అనేవి చాలా చక్కగా ఉడికిపోతాయి. మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించుకోండి. ఇదే టైంలో ఇక్కడ నేను 4 క్యాష్యూస్ అయితే వేస్తున్నాను. నాకు గ్రేవీ టూ మచ్ అయితే ఏం అవసరం లేదు. మీకు టూ మచ్ గ్రేవీ కావాలనుకుంటే ఒక 10 క్యాష్యూస్ వరకు అలా వేసుకోండి. ఈ బాయిల్ వెజీస్ అన్నీ 5 to 10 మినిట్స్ పక్కన పెట్టి చల్లారనివ్వాలి. సో వేడిగా ఉన్నవి ఎప్పుడు మిక్సీలో వేయకూడదు. సో ఇది నేను ఆల్ ద టైం చెప్తూ ఉంటాను కొత్తగా వంట చేస్తున్న వాళ్ళకి. ఈ టిప్ అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ పసుపు గురించి చెప్పడం మర్చిపోయినా, పసుపు కూడా వేసుకోండి. ప్యాన్లో ఉన్న వెజ్జీస్ తొందరగా చల్లారాలంటే స్పైసెస్ వేస్తూ మిక్స్ చేస్తూ ఉంటే వెజ్జీస్ అనేవి తొందరగా చల్లారుతాయి. కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి 1/4 టేబుల్ స్పూన్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. వేరే ఏదైనా ఫ్రెష్ ప్యాన్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇందులోనే మిక్సీ చేసుకున్న ఈ వెజ్జీ గ్రేవీని అయితే వేసుకోవాలి. ఈ గ్రేవీని ఒక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ నేను మిక్సీలో వేయడం మర్చిపోయాను, సో అందుకే నేను ఇక్కడే వేసేస్తున్నాను. సో ఈ గ్రేవీ అయితే ఒక 10 మినిట్స్ పాటు చిన్న ఫ్లేమ్లో మంచిగా మగ్గిన తర్వాత ఇందులో ఎగ్స్ అయితే వేసేసుకోండి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి చేతులతో బాగా నలిపి వేయండి. సో ఎగ్స్ వేసిన తర్వాత ఎగ్స్కి గ్రేవీ మంచిగా పట్టుకోవడానికి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అలా వదిలేయండి. ఫైనల్గా ధాబా స్టైల్ ఎగ్ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్లే. గరం మసాలా అనేది నేను చాలా మైల్డ్గా ప్రిపేర్ చేసి పెడతాను. సో ఈ గరం మసాలాలో ఎక్కువ హాట్ స్పైసెస్ వేయకుండా మైల్డ్గా చేస్తాను కాబట్టి దీన్ని మైల్డ్ గరం మసాలా అని చెప్తున్నాను. సో ఇది వేయడం వల్ల కూడా మీకు కర్రీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను కమింగ్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను అన్నమాట. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో లాంటి రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.